హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చేయే రెసిపీ బొబ్బరి పప్పుతో వడలండి. ఇవి బొబ్బర్లండి. ఇవి 8 గంటల పాటు నానబెట్టుకుని ఇలా 4-5 సార్లు కడిగేసానండి. ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకోవడానికి ఇందులో వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో దీంట్లో ఒక 7 పచ్చిమిర్చి చూడండి, ఇలా కొన్ని అల్లం ముక్కలు వేసుకొని ఇడ్లీ మిక్సీ పట్టేసుకున్నామండి. ఇందులో ఎక్కువ నీళ్ళు వేయకూడదండి. ఒక 2 స్పూన్లు అలా నీరు వేసుకొని ముద్దలాగా మిక్సీ పట్టేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా మిక్సీ పట్టుకొని తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఒక రెమ్మ కరివేపాకు, ఇలా ఒక ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకుంటున్నాను. తర్వాత ఇందులో ఒక స్పూను పచ్చెనపప్పు 1 గంట నానబెట్టుకొని ఇందులో వేసుకుంటున్నాను. ఎందుకంటే గారెలు తినేటప్పుడు మనకి క్రిస్పీగా తగులుతాయండి, టేస్టీగా కూడా ఉంటాయి. అందుకే ఇందులో వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ బియ్యం పిండి కలుపుతున్నానండి. ఎందుకంటే మామూలుగా శనగపిండి గట్ట శనగపప్పు గారెలు గట్ట అయితే మనకి గారె వచ్చేస్తుందండి షేపు, కానీ ఇలా బొబ్బరితో పప్పు మాత్రం మనకి షేప్ రాదు. అందుకని కొంచెం ఇందులో బియ్యం పిండి కలుపుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో కలుపుకోవడం వల్ల మనకి గారె బాగా షేప్ వచ్చడమే కాకుండా తినేటప్పుడు చాలా మనకి కరకరలాడుతూ బాగుంటాయండి. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది మొత్తం చక్కగా కలిపేసుకుంటున్నానండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని నూనె బాగా మరిగిందండి. ఇప్పుడు నూనె మరిగేటప్పుడు మనం మంటని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఇలా ఇంత సైజు ఇలా గారెలు ఒత్తుకొని ఇలా వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, గారెలు ఈ విధంగా వేగిపోయాయండి. ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టేసుకొని మిగతా గారెలు కూడా వేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, గారెలు వడలన్నీ రెడీ అయిపోయాయండి. చూడండి, చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా. అంతే రండి, ఎంతో సులువుగా చేసుకునే బొబ్బరి పప్పు వడలండి. Thank you for watching. Please subscribe my channel.